హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారో ముందుగా అది కామెంట్ చేసేసేయండి. అండ్ అమ్ము పుట్టిన తర్వాత మా ఫస్ట్ యానివర్సరీ అన్నమాట. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఎందుకు తెలుసా, నా అమ్ము పుట్టిన తర్వాత యానివర్సరీ ఫస్ట్ అయితే, ఇంకొకటి ఫస్ట్ టైం అమ్ము పుట్టిన తర్వాత బయటకు వెళ్ళడము అసలు అమ్ముకే కొత్తగా అనిపించవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఏ ప్లేస్కు తీసుకెళ్ళలేదు మేమైతే. ఫస్ట్ టైం డివోషనల్ ఒక ప్లేస్కు తీసుకొని వెళ్తున్నాము. అది ఎక్కడో తెలుసా, నా ఫేవరెట్ అయిన యాదాద్రి. సో యానివర్సరీ కలిసి వస్తుంది, ప్లస్ అమ్ము కూడా ఫస్ట్ టైం ఎక్కడికైనా తీసుకెళ్తున్నామంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పేసి మంచి టెంపుల్కి తీసుకెళ్ళిపోతున్నాము. సో ఆ రోజైతే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అవుతున్నాను నేను. కానీ ఇంట్లో ఎలా స్టార్ట్ అవుతుందో, అసలు ఎలా ఉంటుందో అమ్ము ఈవినింగ్ వరకు, అంటే నైట్ వరకు, మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఉంటుందో అన్నది ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే నా ఫేస్ కేర్ ఆఫ్టర్ డెలివరీ చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా. సో ఫేస్ కేర్, హెయిర్ కేర్ అనేది మస్ట్గా తీసుకోండి. సో నేనైతే స్టార్టింగ్ మంచిగా రోజ్ వాటర్ ఒక టోనర్ లాగా యూజ్ చేసిన తర్వాత సిరం పెడతాను, దాని తర్వాత మాయిశ్చరైజర్, దాని తర్వాత సన్ స్క్రీన్. ఇంక ఇవి తప్ప నా ఫేస్ పైన ఎట్లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి అన్నమాట. అకేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే మ్యారేజా లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఉంటే తప్ప మిగతా అన్ని డేస్లో నా ఫేస్ కేర్ అయితే ఇలానే ఉంటుంది మోస్ట్లీ. అండ్ హెయిర్ కేర్ వచ్చేసి సీరం. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ అనేది ఏమీ లేదు, మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, చాలా వీడియోస్లో చూసాం, టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. మన ఛానల్లోనే ఉంటుంది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్న కుంకుడుకాయల హెయిర్ షాంపూ. సో న్యాచురల్గా అన్నీ యూజ్ చేస్తానన్నమాట. ఏమి బయటవి అస్సలు కొనను, యూజ్ చేయను. మొత్తానికి నేనైతే నా ఫేస్ కేర్ అండ్ హెయిర్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అవుతున్నాను, మీరు కూడా చూసేసేయండి. అండ్ హెయిర్ గ్రోత్ బాగా ఉంది కదా ఆఫ్టర్ డెలివరీ, మీరు అడిగినట్టే. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. అండ్ అమ్ముకు చాలా క్యూట్ డ్రెస్ వేద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే ట్రెడిషనల్ డ్రెస్ ఏదైనా వేద్దాము అని అనుకున్నాను, కానీ కొంచెం ఎండగా ఉందన్నమాట బయట. అసలు వేస్తే సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా సింపుల్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఎందుకు ఇలా సింపుల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నానంటే, అమ్ము 3 months కంప్లీటెడ్ జస్ట్. సో మనం ఎప్పుడు ఎత్తుకొనే ఉండాలి, అసలు కూర్చోబెట్టడానికి అక్కడ పడుకోబెట్టడానికి ఉండదు టెంపుల్లో, మనం ఎత్తుకోవడానికే ఉంటుంది. కాబట్టి డ్రెస్ అనేది ఎత్తుకున్నప్పుడు కంఫర్ట్ లెవెల్గా ఉండాలి. కాటన్ది అయితే తనకు కూడా ఫేస్కి అనేది ఏం అలా పడదని చెప్పేసి ఇలా కాటన్ది చాలా సింపుల్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ అమ్ముకు కూడా ఇలా సెలెక్ట్ చేశాను బ్లూ కలర్. యాక్చువల్గా అది స్లీవ్లెస్, లోపల ఏదైనా వైట్ కలర్ పేరప్ చేస్తే బాగుంటుంది, మరీ స్లీవ్లెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వైట్ లోపల టీషర్ట్ టైప్ వేసి బయటకు బ్లూ కలర్ వేశాను. చాలా క్యూట్ అనిపించింది. అండ్ డే అంతా క్యారీ చేయాలి కాబట్టి అమ్ముకు చాలా ఈజీ అవుట్ఫిట్ అండ్ నాకు కూడా ఈజీ అవుట్ఫిట్. దీనికి ఒక మంకీ క్యాప్ దొడిగేసామన్నమాట మేము. అండ్ అమ్మకు కుళ్ళలు ఇంకా కడుతున్నారా, హెడ్ క్యాప్స్ పెడుతున్నారా అని అడుగుతున్నారు. పెట్టాలి అండి. ఆల్మోస్ట్ 1 year వరకు చిన్న పిల్లలకు హెడ్ క్యాప్స్ అనేవి మస్ట్గా ఉండాలి. సో నేనైతే కంటిన్యూస్గా అసలు ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా మంచిగా పెట్టేస్తాను. మొత్తానికి మేము ముగ్గురం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా రెడీ అయిపోయాము. చాలా క్యూట్గా భలే అనిపించింది. 9:30 వరకు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. నాకైతే హ్యాపీ అనిపించింది. ఎక్కడ క్రాంకీ ఉంటుందో, ఏడుస్తుందో, అసలు మమ్మల్ని టెంపుల్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయనిస్తుందో లేదో అనుకున్నాను. కానీ అమ్మ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒకసారి మీరే చూడండి వీడియో. నాకు చెప్పడానికి కూడా ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందంటే, ఎంత క్యూట్గా కూర్చుంది చూసారా వాళ్ళ డాడీ పైన. డ్రైవింగ్ అంతా చూస్తూ, ముందు అట్మాస్ఫియర్ చూస్తూ, చెట్లను చూస్తూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. నాకైతే స్టిల్ షాక్లోనే ఉన్నాను. ఆ డే అంతా ఎంత హ్యాపీగా గడిచిపోయిందో. అసలు యానివర్సరీ అన్న డే అని పక్కకు పెట్టేసి అమ్ము ఫస్ట్ టైం బయటకు వస్తుంది కదా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది తెలుసా. ఆ చెట్లను, ఆ డ్రైవింగ్ని, అంతా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ. మొత్తానికి 10-10:30 వరకే మేము యాదాద్రి చేరిపోయామన్నమాట. సో మార్నింగే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే వెళ్ళే వాళ్ళం. బట్ అమ్ముకు స్నానం చేపించి, నేను ఫ్రెష్ అప్ అయిపోయి, మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి లేట్ అవుతుంది అనుకున్నాం, బట్ ఎక్కువ లేట్ అవ్వలేదు. అండ్ అమ్ము చూసారా, యాదాద్రి దగ్గరికి వస్తుంది అన్నప్పుడు పడుకుంది. అప్పటి వరకు మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట వ్యూ. బట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేసింది లేండి. జస్ట్ ఎక్కువసేపు ఏం పడుకోలేదు, ఒక 1/2 hour అలా పడుకుంది. ఎంత క్యూట్గా అనిపించిందో నాకు ఆ డే అంతా. అసలు ఒక చిన్న పిల్లను క్యారీ చేస్తున్నట్టే అనిపించలేదు, భలే క్యూట్ అనిపించింది. మాతోటి అన్ని ప్రదేశాలు చూస్తూ, అన్ని తిరుగుతూ, దేవుడి దర్శనం చేసుకుంటూ సూపర్ హ్యాపీగా ఉండింది. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ దేవుడు ప్లేస్కి అయితే వచ్చేసాము. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ కన్ఫర్మ్ అవుతుంది నెక్స్ట్ మంత్ అని ముందు వచ్చామన్నమాట ఇక్కడికి యాదగిరిగుట్ట. మళ్ళీ నా బిడ్డను ఎత్తుకొని ఇప్పుడు వచ్చాము. ఇంత హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా.
సో నాకైతే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు మొత్తం కొత్తగా మార్చిన యాదగిరిగుట్ట కంటే పాతగా ఉన్నప్పుడు యాదగిరిగుట్ట నాకు ఫుల్ ఇష్టము. ఎందుకు తెలుసా, అప్పుడు ఇట్లాంటి ఛార్జెస్ ఏమి లేవండి. ఇప్పుడు కార్ పైకి వెళ్ళాలన్నా కూడా 500 పే చేసి వెళ్ళాలి. అసలు అప్పుడు ఇట్లా రూల్సే లేవు. అప్పుడు బాగుండేది ఎంతైనా. ఇప్పుడు ఓన్లీ కొండపైన ఒక దేవుడు ఒక్కరే అన్నమాట. కోనేరైనా, లేకపోతే ఏదైనా వ్రతం చేసుకోవాలన్నా, లేకపోతే గుండు కొట్టించాలన్నా, ఇంకేదైనా అన్ని కింద ఉన్నాయి. కొన్ని నాకు నచ్చలేదు, బట్ దేవుడి కోసం కాబట్టి హ్యాపీగానే వెళ్ళాలి, హ్యాపీగా దర్శనం చేసుకోవాలి, రావాలి, అంతే. సో మేమైతే స్పెషల్ టికెట్ తీసుకున్నాం అన్నమాట. స్పెషల్ దర్శనం టికెట్. ఎందుకు తెలుసా, చాలా మంది ఉన్నారంటే మేము నార్మల్ లైన్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ జనాలు ఉన్నారు. అమ్ము మళ్ళీ క్రాంకీగా అవుతుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము. లోపల దేవుని దగ్గర గర్భగుడిలో బెత్తంతో దెబ్బలు కొట్టిస్తారు కదా. సో మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. అట్లా అమ్ముకు మంచిగా 2 దెబ్బలు పడిపించేసిన తర్వాత బయటకు వచ్చేసాము. అట్లా బెత్తం దెబ్బలు కొడితే చాలా మంచిదండి. పిల్లలకు కూడా నరదిష్టి, బయట ఏమైనా దిష్టి ఉన్నా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. మంచిగా అట్లా దెబ్బలు కొట్టిపించిన తర్వాత మంచిగా బయటకైతే వచ్చేసాము. ఫుల్ హ్యాపీ అనిపించింది. దేవుణ్ణి నేనైనా అంతసేపు చూడలేదు, లిటరల్గా మా అమ్మ అయితే చూస్తూనే ఉండిపోయింది కళ్ళ నిండిగా. నాకు భలే హ్యాపీనెస్ అనిపించింది అసలు. సో బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది. ప్రత్యేక దర్శనం ఇలా వెళ్తే, నార్మల్ లైన్ దర్శనం అయితే అలా ఉండింది. మేము ఎప్పుడు అలానే వెళ్తాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి ఇలా వెళ్ళాము, అంతే, ఏం డిఫరెన్స్ లేదు. బట్ అలా వెళ్తే చాలా బాగుంటుంది. జనాలతోటి అలా వెళ్తుంటేనే బాగుంటుంది ఎంతైనా కదా. సో ఇలా ఇది బయట వ్యూ. అండ్ ఆఫ్టర్నూన్ కదా, వామ్మో బాగానే ఎండ అనిపించిందండి మాకైతే. కొంచెం మీరు చూస్తున్నారు కదా అక్కడ లైటింగ్స్ది, ఎంతైనా స్వెట్టింగ్గానే అయిపోయినాం. బట్ అన్ని దర్శనాలు చేసుకోవాలి కదా. కిందికి వస్తే శివయ్య ఉంటారన్నమాట. మంచిగా గాడ్ శంకర్ దేవుడు ఉంటారు, శంకరుడు దేవుడు ఉంటాడు అన్నమాట. ఇక్కడికైతే ఈశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. మంచిగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ కూడా శివాలయంలో. హ్యాపీ అనిపించింది. ఎక్కడ మాకు లైన్ అవి ఇవని ఏం అనిపించలేదు. మంచిగా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ప్రసాదాలు తీసుకున్నాము, స్టార్ట్ అయిపోయాము. సో కోతులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రసాదాలు తీసుకున్నప్పుడు నేనైతే చున్నీ మంచిగా అడ్డుపెట్టి మరీ తీసుకొచ్చాను. మా ముందే ఇద్దరివి లాక్కొని వెళ్ళిపోయాయి అన్నమాట కోతులు. ఇక్కడికి వస్తే కోతులతో జాగ్రత్తగా ఉండాలి. ఇది లోపల శివాలయం లోపల టెంపుల్ అన్నమాట, అంటే లోపల అట్మాస్ఫియర్ అంతా. సో ఎక్కడ ఫోన్స్ అలా ఉండేవి కాబట్టి బయటనే ఇలా వ్యూ తీసుకోవాలి, హ్యాపీగా స్టార్ట్ అయిపోవాలి. ఎండని చూస్తున్నారు కదా, ఎండ ఉంది ఆఫ్టర్నూను. ఇంకా మా వల్ల కాలేదు. ప్రసాదాలు తీసుకొని మంచిగా అలా ప్యాకెట్స్ లంచ్ ఈ ప్రసాదాలతోటే కానిద్దామని చెప్పేసి కార్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇట్లాంటి వ్యాన్స్ ఉంటాయన్నమాట అక్కడ కిందికి పైకి తీసుకొని వెళ్ళడానికి. అవి ప్రిఫర్ చేసుకోండి. మంచిగా అక్కడ పక్కకే ఉంటాయి, చూడండి. లేవనుకొని చాలామంది నడుచుకుంటూ వెళ్తారు, బట్ ఉంటాయి, హ్యాపీగా దానిలో వెళ్ళొచ్చు. భలే అనిపిస్తుంది నాకైతే. మా అమ్మని చూసారా, నేను ఆడియో చెప్తుంటే పక్కకుండి ఎంత మంచిగా ముచ్చట చెప్తుందో. నా పక్కకే ఉందన్నమాట అమ్మ మంచిగా ఆడియో చెప్తున్నప్పుడు కూడా. ఏం సైలెంట్గా ఉంది. ఇప్పటి వరకు అసలు వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు చూసారా ఎంత బాగా సైలెంట్గా ఉందో. అమ్మకి ఎంత కోఆపరేట్ చేస్తుంది కదా. అండ్ ఫైనల్లీ మేము కిందికైతే వచ్చేసాము. ఎండ కొడుతుంది కదా, అక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అమ్మ కూడా కొంచెం ఏడుస్తుందేమో అని చెప్పేసి కిందికైతే వచ్చేసాము. ఎంతైనా కొద్దిసేపు కారులో కూర్చొని అలా ప్రసాదాలు తిని ఒక 4 o'clock అలా ఈవినింగ్, అంటే మొత్తం ఎండ పోయిన తర్వాత ఒకసారి వెళ్దాం మళ్ళీ లోపలికి అని చెప్పేసి కొద్దిసేపు వచ్చి కారులో కూర్చొని మంచిగా లంచే ప్రసాదాలు తినేసామన్నమాట. అంత బాగా, ఎందుకంటే నాకు ప్రసాదం ఉంటే చాలు, ఇంక ఏ లంచ్, ఏ ఫుడ్, ఏ వైట్ రైస్, కర్రీ అవసరం లేదు. ఈవినింగ్ ఇది 4 o'clock 5 o'clock అలా, మ్యాక్స్ 5 అయిపోయిన తర్వాత అలా కార్లోకి వస్తే రెస్ట్ తీసేసుకొని హ్యాపీగా మళ్ళీ వచ్చాము. ఎంత బాగా లైటింగ్స్ ఉన్నాయంటే మీరే చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా మంచిగా ఇక్కడ యాదాద్రి వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, ది బెస్ట్ వ్యూ. లైటింగ్స్కి, ఆ వ్యూకు చిన్నపిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. మా అమ్మని చూస్తే, అమ్మ మొత్తం మా హస్బెండ్ దగ్గరే ఉండదన్నమాట. ఆ వ్యూ అంతా చూపిస్తూ ఉన్నారు ఆయన, చూస్తున్నారు కదా ఎదురుగా. ఎంత బాగా కూర్చుంది చూసారా. ఆ వ్యూ అంతా భలే ఎంజాయ్ చేస్తుంది. నాకు బాగా నచ్చింది అన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 వరకు 6 వరకు అక్కడే ఉన్నాం మేము. నాకైతే అస్సలు రావాలనిపించలేదు. అమ్మకు కూడా భలే బాగా నచ్చింది కాబట్టి అక్కడే ఉండాలనిపించింది. బట్ ఉండలేం కదా, ఎంతైనా స్టార్ట్ అవ్వాలి కదా అని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు ఎందుకో ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. ఇంకెక్కడికైనా స్పెషల్ ప్లేస్ వెళ్ళి, అమ్మ బాగానే ఉంది కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఇంకెక్కడికైనా వెళ్దాం కదా అని చెప్పేసి ఆలోచించాము. మీకు అందరికీ తెలుసు, యాదగిరిగుట్ట నుంచి మళ్ళీ రిటర్న్ మనం ఎప్పుడు వెళ్ళినా మనకు దారిలో ఒక ప్లేస్ దొరుకుతుంది. అదేంటిది, స్వర్ణగిరి. సో ఇంకెందుకు, స్వర్ణగిరి కూడా చూసేసుకొని ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుందో అదంతా అట్మాస్ఫియర్, ఆ వ్యూ, దేవుని దర్శనం చేసేసుకొని ఇంటికి పోతే అయిపోతుంది కదా అని లిటరల్లీ 7-7:30కి మేము ఆ టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా
నాకైతే సీరియస్‌గా భలే నచ్చిందండి. స్వర్ణగిరి అని పేరెందుకు పెట్టారో గానీ, ఆ లైటింగ్స్, వ్యూకి, ఆ టెంపుల్ అట్మాస్ఫియర్‌కే పెట్టారనుకుంటా స్వర్ణగిరి అని. అంత బాగా నచ్చింది నాకైతే. సో, మా అమ్మకు గూడా భలే నచ్చిందంట. ముచ్చట చెప్తుంది పక్కకుండి. సో, నాకైతే చాలా నచ్చింది బయట నుంచి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గూడా చూడండి ఎలా ఉంటుందో. సో, ఇక్కడ స్వర్ణగిరిలో ఏంటి అంటే నార్మల్‌గా 108 మెట్లుంటాయన్నమాట. 108 మెట్లు ఎక్కి డైరెక్ట్‌గా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు మనము మంచిగా దర్శనం చేసుకోవడానికి. లేదు అట్లా ఎక్కలేరు పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనంటే ఇట్లా డైరెక్ట్ కొండపైకి కార్లు గానీ, ఆటోలు గానీ అలా వెళ్తాయన్నమాట. అక్కడ నుంచి ఒక 10 అడుగులేస్తే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దర్శనం కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. అట్లా ఉంది, ఇట్లా ఉంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకుంది. మనం వెహికల్‌లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ సౌలభ్యం ఉందన్నమాట. చాలా బావుందండి. మన నార్మల్‌గా యాదాద్రి టెంపుల్ ఎలా అనిపించిందో నాకు కూడా ఈ స్వర్ణగిరి చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ కదా ఆ వ్యూ ఇంకా సూపర్ ఉంది. మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈవినింగ్ టైం, నైట్ టైం మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మా అమ్మ పడుకుందన్నమాట. సో ఇంకా నా భుజాల పైన మంచిగా అలా పడుకోబెట్టేసుకొని అంత వ్యూ చూశాను. నేను మాత్రం వ్యూ అస్సలు మిస్ అవ్వలేదు. కొంచెం చలి అనిపించింది, అందుకే ఫుల్ కవరింగ్ చేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా టవల్తో. అలా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహము, ముందు వాటర్ వ్యూ అండ్ టెంపుల్ వ్యూ చాలా బాగా అనిపించిందండి. సో లోపల వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం. సో లోపలికి కూడా వెళ్దాము. ఇది బయట వ్యూ అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని. ఎక్కడ ఏ టెంపుల్లో మనకు ఫోన్స్ అలో ఉండవు, అందుకని లోపల దేవుళ్ళ ఫొటోస్ అయితే ఎవ్వరు తీయరు. సో మనం డైరెక్ట్గా వెళ్తేనే ఆ కళ్ళకు నిండుగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ చలిలో. సో అమ్మును నిండా మంచిగా ఫుల్గా కప్పేసి పడుకోబెట్టేశాను. అదేంటో ఇక్కడికి రాగానే అమ్ము లేసిందన్నమాట వ్యూ ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో కోనేరు లాగా చుట్టూ టెంపుల్ అట్మాస్ఫియర్, చాలా మంది అలా మంచిగా ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మ కూడా లేసింది ఆ శబ్దానికి, ఆ వ్యూకి. అప్పుడప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట. భలే కలర్ఫుల్ అనిపించింది. ఆల్మోస్ట్ మేము 10:30 వరకు ఉన్నాం అనుకుంటా అక్కడ టైం స్పెండ్ చేసాము. చూస్తున్నారు కదా వాళ్ళ ఫాదర్తో ఎలా చూస్తుంది ఆ వ్యూ అంతా. నాకు భలే క్యూట్ అనిపించింది ఈ వీడియో క్లిప్ అయితే. సో ఇది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, ఎంత బాగుంటుంది కదా అలా ఈవినింగ్ టైం మన పిల్లలతో, హస్బెండ్తో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ టెంపుల్లో పీస్ఫుల్గా హ్యాపీగా. నా యానివర్సరీ అయితే సూపర్గా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్ము పుట్టిన తర్వాతనే నా గ్రేటెస్ట్ డే అనుకుంటా ఇది. ఫస్ట్ టైం అమ్ము బయటకు వచ్చిన డే అండ్ బయటకు తీసుకెళ్ళాం కదా ఫస్ట్ టైం, అండ్ నా ఫస్ట్ యానివర్సరీ. చాలా బాగా అనిపించిందండి. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నా డే హ్యాపీగా ఇలా జరిగింది. అక్కడక్కడ వ్యూస్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు కొంచెం అర్థమయ్యింది. నా యానివర్సరీ కొంచెం మీరు కూడా అలా అలా ప్లేసెస్ చూసారు కదా, అలా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. నా డే అయితే ఇలా హ్యాపీగా స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందన్నమాట. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ మంచి మళ్ళీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో ఆర్ ఫుడ్ రెసిపీస్తో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్ బై. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, ఆల్సో సబ్స్క్రైబ్, ఆల్సో కమెంట్. బాయ్.